ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? జబర్దస్త్. చంద్రబాబు కంబ్యాక్, అందరికీ ఒక డెమోక్రసీ మీద హోప్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డెమోక్రసీ మీద హోప్ లేదా? లేదు, చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనిషికి లోపల పెట్టవద్దు రాబోయే. దట్ ఈస్ రాంగ్. ఏదో పర్సనల్ది ఉన్నప్పుడు రైట్, ఆ జగన్కి మైండ్లో నేను కూడా జైల్లో ఉన్న, ఇడికి జైలుకి పంపించాలి, ఇంకా ఆ లంగా మినిస్టర్స్కి అందరికీ పని తక్కువ, బూత్లు ఎక్కువ. దట్ ఈస్ నాట్. ఎవరు లంగా పని చేస్తుంటే వాళ్ళతో అట్లా ఉండాలి. 1% లంగా పని చేస్తారు, లేకుంటే 5%తో అట్లా ఉండాలి. 95%తో ప్రేమతో ఉండాలి. మీరు బూత్లు ఎక్కువ, రోషం ఎక్కువ, మోతబరి ఎక్కువ, రౌడిజం ఎక్కువ ఇక్కడ లేదా? తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఏమన్నది? మొన్న అసెంబ్లీలో చూస్తే ఆ రకమైన పద్ధతి కనిపించలా? ఏదో ఇద్దరు ముగ్గురు మాట్లాడలా, వినండి, అదే రకంగా మాట్లాడలా. ఏదో మా నాగేందర్ అన్న ఏదో చెప్పినారు, ఇమీడియట్గా సారీ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. తెలంగాణ ఇంకా ఆంధ్ర టోటల్ డిఫరెంట్. జగన్ టైంలో చూస్తే మొత్తం ఆ డెకోరం లేదు. ఎవరైనా ఒక యంగ్స్టర్ పార్లమెంట్కి ఇంకా అసెంబ్లీకి వాచ్ చేస్తే వాడు ఏదో నేర్చుకోవాలి, రైట్? సో ఆ మెసేజ్ అక్కడ నుంచి కనిపిస్తలేదు. కళ్ళు కాంపౌండ్ లాగా కనిపిస్తున్నది ఆ అసెంబ్లీ. సో టోటలీ రాంగ్. వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ డన్ ఇస్ రైట్. సో డెమోక్రసీ అవుట్ రైట్ ఫినిష్ చేసేస్తారు. ఇది మేము సహించం. ఆ డెకోరం ఉండాలి, ఆ డీసెన్సీ ఉండాలి. సో ఆ చంద్రబాబు నాయుడికి లోపల పెట్టినారు, ఆయన రివర్ట్ బ్యాక్ చేసినారు. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చాలా డెవలప్ చేస్తారని నా టోటల్ నమ్మకం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందా? 100%. ఎందుకంటే తెలంగాణకి ఇంకా ఆంధ్రాకి 2 విజనరీ సీఎంస్, 2 లెజెండరీ సీఎంస్. బాగా రేవంత్ రెడ్డి గారిని బాగా పైకెత్తుతున్నారు. ఎప్పుడు కూడా చేసిన రేవంత్ రెడ్డి లవ్లో ఉంటే ఇట్లనే చేస్తాను. మీకు పదవి ఇచ్చే వరకైనా, లేకపోతే కాదు? పదవి చెప్పినా కదా, పదవితో ప్రేమ లేదు, రైట్? రేవంత్ రెడ్డితో ప్రేమ ఉన్నది, అంతే స్టోరీ. సో ఫైనల్ క్వశ్చన్, ఫిరోజ్ ఖాన్ గారు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? జబర్దస్త్ ఉంటుంది. ఏంటి, ఎలా? జబర్దస్త్ ఉంటుంది. ఎప్పుడు నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వేరు. ఈ క్వశ్చన్ మాత్రం ఆలోచించి చెప్పండి. ఎందుకంటే 25 ఏళ్ల సర్వీస్లో ఎక్కడా కూడా ఏ రకమైన పదవి మీ చేతిలో లేదు. పదవి లేకపోతే అన్ని పనులు అవుతాయి కదా అలా. ఒక పని కాదు అని వాడు చెప్పుడా. ఒక కలెక్టర్ పని చేస్తలేడు, కమిషనర్ చేస్తలేడు, ఫిరోజ్ ఖాన్కి పనులు అవుతలేవు. ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు డెడ్ అయిపోయినాడు. ఏం లేదు, సేమ్ చాలు. ఒక పోస్ట్ రావాలి, అది వస్తుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎలక్షన్ గెలుస్తా. నెక్స్ట్ అనుకుంటూనే ఉన్నారు 5 ఏళ్ళ నుంచి, 2009 నుంచి. ఆప్టమిస్టిక్ ఉండాలి ఎప్పుడు, రైట్? ఐఎమ్ ఆప్టమిస్టిక్. జబర్దస్త్. మా కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నది, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. రాజకీయాలు రావేమో అనుకుంటుంది నాకు. రాజకీయం మీకు తెలియదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ రాజకీయం రాకపోని ఏది వస్తుంది అది బాగా చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా, 24/7 స్మైల్ చేస్తా. ఎవరు నా ముందు వస్తే ఆయన ఫేస్ మీద స్మైల్ వస్తుంది. మీరు 1 గంట నుంచి నా ముందు కూర్చుంటున్నారు కిషోర్ గారు, 1 అవర్ నుంచి మీరు స్మైల్ ఇస్తున్నారు. దీనికంటే ఏమి సక్సెస్ కావాలి నాకు? చాలు, పొజిషన్లు వస్తానే పోతాయన్నా. పబ్లిక్ జిందాబాద్, జనతా జనార్దన్, ఆ దేవుడు ఉన్నారు. ఓకే, ఫిరోజ్ ఖాన్ అడిగితే ఆ దేవుడికి అడుగుతాం. కాలు మొక్కాలి అంటే నాంపల్లి ప్రజలు కాలు మొక్తా. ఎవరి దగ్గర మొక్కను. ఏది ఉన్నా ఇది ఇష్టం ఉంటే తీసుకురా, రక్తం ఇచ్చేస్తా. కానీ 5 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా మీలో అదే రకమైన జీల్ కనిపిస్తోంది ఒక రాజకీయ నాయకుడిగా. ఏంటి కారణం? విప్లవం. ఎందుకు? దానికోసమే పుట్టిన. రియలైజేషన్ అయిపోయింది. రాజకీయాలంటే విరక్తి కలిగింది, కానీ అర్థమైంది ఇది ఒక బురదలో లోటస్ ఫ్లవర్ లాగా కావాలి. దట్స్ ఆల్. మార్పు తీసుకురావాలి. నెల్సన్ మండేలా ఆ సెల్లో ఉన్నాడు, కింద పెట్టినారు సెల్. 20 years 25 years ఆయన మీదనే యూరిన్ చేసినారు. ఆయన బయట వచ్చిన తర్వాత వాళ్ళకే ఇండిపెండెన్స్ తెచ్చినారు. దానికోసం ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ నెల్సన్ మండేలా. నంబర్ 2 ఇస్ గాంధీజీ. నాన్ వైలెన్స్. సో ఇది నా ఆల్వేస్ ఇన్స్పిరేషన్. సో దట్స్ ఆల్. ఇది దేనికోసం నువ్వు పుట్టినావా నాకు అర్థమైపోయింది. నేను ట్రావెల్ లోపల అవుతా. నేను కిషోర్ గారు ఏమని నేను లేబుల్ పెట్టాను కిషోర్ గారికి. నేను లోపల వెళ్ళిపోతా. వాట్ ఐఎమ్, నేను దేనికోసం పుట్టినా, నా జన్మం ఎందుకు, నా జీవితం ఎందుకు, నా బతుకు ఎందుకు అర్థమైంది. విప్లవం కోసం, మార్పు కోసం, సమాజం కోసం. అది వచ్చేది మైండ్లో. దానికోసం దేనికి భయం లేదు నాకు. సింపుల్.
ఇన్ని అయిన తర్వాత ఏముంటుంది నాకు భయం, ఉండడానికి కూడా ఏమున్నది, రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, ఏమున్నది, ఏముంది చెప్తున్నా. నాన్న ఉన్నాడు చనిపోయినాడు, అమ్మ లాస్ట్ స్టేజ్లో ఉన్నది, పాప ఉన్నది చనిపోయింది, భార్య ఉన్నది, ఏమున్నది. ఆ భార్య ఇప్పుడు మిషన్లో ఉన్నది. తానియా హై ఫౌండేషన్ పెట్టింది. 18th నాడు సండే ఇవాళ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఉన్నది. ఒక పాపతో మొదలుపెట్టింది, అలా 580 పాపలకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. మొన్న మా ఫ్రెండ్స్ పార్టీలో ఎవరో కొత్త మంచి వచ్చి హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ అంటేనే మా భార్య స్మైల్తో 580 అన్నది. 580 అని ఆయన గమ్మును కూకున్నాడు, అర్థం కాలేదు. మళ్ళీ ఆయనకు చెప్పినారు. సో కార్లో చెప్తుంది, ఐ వాంట్ టు బీ మదర్ ఆఫ్ 10,000 చిల్డ్రన్. సో ఆయన మిషన్లో ఉన్నది, 10,000 తానియాకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. నా మిషన్లో నేనున్నా, అంతే మిషన్, ప్రజల కోసం, సమాజం కోసం. దట్స్ ఆల్. కొంచెం పక్కకు వస్తా, ఫ్యామిలీ గురించి వస్తాను. ఆల్రెడీ చెప్పారు. మల్లారెడ్డి మీద ఇంకా కోపం ఉందా మీకు? నో, మల్లారెడ్డి అప్పుడు రేవంత్ అన్నకి చెప్పినాడని నేను చెప్పినా. ఆయనకు ఒక పొగరు, ఏమరా సాలే అంటే ఆన్సర్ ఇచ్చిన, సాలే అర్థం ఏమరా భయ్ అని ఆన్సర్ ఇచ్చిన, అంతే. రేవంత్ అన్న అగేన్స్ట్ ఎవరైనా మాట్లాడితే ఎప్పుడు ఆన్సర్ ఇచ్చిన. ఇలా అసదుద్దీన్కి ఎన్ని ఆన్సర్లు ఎందుకు ఇచ్చిన? రేవంత్ అన్న అగేన్స్ట్ మాట్లాడినాడని, కాంగ్రెస్ అగేన్స్ట్ మాట్లాడినాడని, ఫిరోజ్ ఖాన్ అని మాట్లాడలేదు కదా. ఉట్టి రేవంత్ అన్న గురించి మాట్లాడినాడని శర్వాణి చింపుతా అన్న, లోపల వచ్చి శర్వాణి చింపేస్తా అన్న. వాడికి ధైర్యం ఉండి ఫిరోజ్ ఖాన్కి మాట్లాడితే ఇప్పుడు దాకా పోయి చింపేది, అంతే. తిక్క ఫెలో కదా, అంతే. వాడు మునగాడు అంటే వాడు మునగాడు కంటే మునగాడు మనం, టైం చూపిస్తుంది. వాడి శర్వాణి నేను చింపుతా, లేకుంటే నా వాడు చింపుతాడు. కానీ గుసాయించేస్తామని గమ్మును కూకుంటున్నారు. వాళ్ళకు మొత్తం లోకంలో ఎవరు దుష్మన్ కాదు, వాళ్ళకు ఫిరోజ్ ఖాన్ అంటేనే దుష్మన్. ఎవరికి బలం లేదు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి. అసలు ఎవరు మాట్లాడరు. ఎక్కడిది బలం? దేవుడు ఇచ్చినాడు, విప్లవం ఇచ్చింది, నా మక్సద్ ఇచ్చింది, అంతే. రైట్. మీతో పాటు మీకు మంచి ఫ్రెండ్స్, అస్మిత్ రెడ్డి వ్యవహారం కానీ, తర్వాత మీకు ఏపీలో మంచి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. నాకు తెలిసినంత నేను అందరినీ చెప్పను, వాళ్ళంతా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. బట్ ఫిరోజ్ ఖాన్ స్టిల్ దట్ సేమ్ పొజిషన్. రియాలిటీ చెప్పాలి, దేవుడు వాళ్ళకు ఇంకా ఎక్కువ అయ్యాలి. వాళ్ళకు విక్టరీ దొరికింది, వాళ్ళకు వెల్త్ దొరికింది. వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా అయిందంతా మీతో? చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు, అంతే. సో మీకు ఇలా వాస్తవం చెప్తాను, నాకంటే 100 times రిచ్, ఎవ్రీథింగ్, రైట్, ఆ స్టేటస్లో. కానీ ఎప్పుడు ఫిరోజ్ ఖాన్ పోతారు, ప్రజలు వాళ్ళు అందరికీ మర్చిపోతారు, నాతోనే ఫోటోల్లో తీసుకుంటారు. నెంబర్ 1, వాళ్ళు అందరు నాకి వింటారు. ఎందుకంటే విక్టరీ వాళ్ళ చేతిలో ఉన్నది. హిస్టరీ చేపిస్తున్న ఫిరోజ్ ఖాన్తో మాట్లాడుతున్నారు. సో ఒక విప్లవం ఫిరోజ్ ఖాన్, ఆ మైండ్ సెట్. నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అని ఆ తపన ఉన్నది, ఈ జనరేషన్కి ఏం చేయాలి అని ఒక ఆలోచన ఉన్నది. సో వాళ్ళకు అందరికీ తెలుసు. సో వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, కానీ వాళ్ళ మైఫిల్లో పోతే ఆల్వేస్ ఫిరోజ్ ఖాన్ హీరో. సో ఆ గ్లాడియేటర్ పిక్చర్ది చెప్తున్నా, ఆ ఎంపరర్ కంటే ఫేమస్ ఆ స్లేవ్, ఆ స్పార్టేకస్, సేమ్ స్టోరీ ఫిరోజ్ ఖాన్. నేను వస్తే స్టోరీ ఫినిష్, అంతే. ఎందుకంటే అంకితం చేసిన జీవితం మొత్తం పబ్లిక్కి అని. ఈ ఫిరోజ్ ఖాన్కి ఏం లేదు, ఉట్టి పబ్లిక్. 99.9 ఫ్రెండ్స్ హిందూ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకటే అంటారు, మా తూర్కోడికి పిచ్చి విన్నా నేను అది. కానీ ఆ పిచ్చినే ఇక్కడ దాకా తెచ్చి